చాలు చాలు. గురువుగారు నా మీద అభిమానం కొద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేనేమంత గొప్పవాణ్ణి కాదు. ఇంతకంటే చదువు కోసం సహాయం చేసేవాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. నేను సినిమా వాడిని కనుక తెలుస్తోంది. సరేనమ్మా, చేసే సహాయం అదో చెప్పకుండా చేయొచ్చు కదా అని 2-3 నన్నే అడిగారు. ఇది నా పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు. ఇది చూసి ఇంకో 10 మంది సహాయం చేయడానికి ముందుకు వస్తే మనకు మేలే కదా. నీకేమయ్యా, సినిమా వాడివి, హాయిగా సంపాదిస్తున్నావు, ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఇది కష్టపడి సంపాదించింది, దొంగ సొమ్ము కాదు. నాకు చేతనైనంతలో 100 మందిని చదివిస్తున్నాను. మీకు చేతనైనంతలో ఒక్కళ్ళని చదివించండి. ఈరోజు అగరం నాది, రేపు మీ దబ్బాలని ఆశిస్తున్నాను. దయచేసి అందుకు సహకరించండి. సూర్యకి నా గురించి కాస్త చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ సూర్య, స్మాల్ రిక్వెస్ట్. వీడు నా సంస్థానానికి చెందినవాడు. వాడు నేర్చుకున్న విద్యలు నీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాడు. నీ హైనెస్ అని చెప్తున్నాను. ఓ 5 నిమిషాలు అలా కూర్చో. థ్యాంక్ యూ. సూర్య, వీడు నీలాగే ఒక కళాకారుడు. నటిస్తాడు, నాటకాలు వేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు. ముందు ఒక ఇంగ్లీష్ పాట వింటావా? కానివ్వండి. పది పైసలు కూడా పనికిరాడు. సూర్య, నవరసాల గురించి నీకు బాగా తెలుసు, కానీ మా అబ్బాయి ఎలా చేస్తాడో ఒకసారి చూడు. సింగారం చేయరా. సింగారం. హాస్యం, నవ్వు. భయం. అసహ్యం. ఆశ్చర్యం. ఇప్పుడు రౌద్రం. కరుణ. సూపర్ రా వాల్ట్రై.
లేను కాళ్ళ మీద లేను, చేతులు కట్టుకోవద్దు, చెయ్యవు చెయ్యవు. ఎంత అద్భుతంగా చేసింది తెలుసా? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. అరే అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. సరే రే కర్రోడా వాల్ట్రూ, నువ్వెక్కడున్నా బాగుండాలరా, ఏలిచ్చావురా. నువ్వు పెద్ద నటుడురా, దృశ్యోండీకరాయ్. అయినాస్ మన జనం అంతా ఫుల్గా మందేసి చిల్లేద్దాం. మన ఫ్యామిలీ మొత్తం ఆడి ముందు ఒంగుందాం. రే మెల్లకన్నాడా, నువ్వు రాత్రి పడుకునేటప్పుడు కూడా పౌడర్ వేసుకొని పడుకుంటావు చూడు, అప్పుడు నీ మొహం మీద ఒక్క తొక్కు తొక్కి పచ్చడి చేయాలనిపించేదిరా. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పౌడర్ మాత్రమే కాదు, అత్తరు కొట్టుకొని కూడా పడుకోవచ్చురా. ఎందుకంటే వాడు నటుడు. ఆ తొంగున్నాక కళ్ళు సీన్లు సాంగ్లు వస్తాయా రావా? నోట్ తెరి చెప్పోయా. వస్తాయిరా వస్తాయి. ఆడు మామూలుడు కాదు ఆయనసు. ఆ రేంజర్ గడి పని పట్టడానికి మమ్మల్ని పంపించావుగా, ఆ రోజు ఆ ఫారెస్ట్ గాల్ని ఉతికి పడతాడు చూడు, ఆ దెబ్బల్లో ఒక్కటి మనకి తగిలినా గోవింద స్పాట్ అవుట్. వాడు నిన్నే కొడతాడు, నన్ను కొట్టాడు కదా. కొడితే కొట్టారులే. సూర్య ఆడెంతో పెద్ద యాక్టర్, వెళ్ళినాడు గోడ కుట్టిన బంతిలా తిరిగి వచ్చి ఈ గబ్బు నా కొడుకుని గట్టిగా కౌగులించుకుని మెచ్చుకున్నాడంటే ఆడు బాగా విషయం ఉన్నాడుగా. అవును, దాంట్లో డౌట్ ఎందుకు? చివరిగా ఏడ్చి కోతెట్టు ఒకటి చూపించాడే, నేనేదో అటువైపు తిరిగి చూస్తే సూర్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి. నీ కాబట్టి చెప్తున్నా, అసలు మనిషినే కాదు చిట్టి రోబో. నాకే ఏడుపు వచ్చేసిందంటే చూడు. అవునా, ఆ ఘట్టంలో నేను ఏడ్చాను. ఆ ఇంగ్లీష్ వాడు ముందు ఆ రేంజ్ ఏడిపించాడే, ఇప్పుడు సెకండ్ టైం నేను ఏడ్చాను. ఏంటయ్యా నువ్వు? చే, మంచి స్టోరీ చెప్తున్నాడు, మధ్యలో నీ బొంగులో స్టోరీ. You bloody stupid nonsense life insurance corporation of India. Congratulations. నేను ఇప్పుడే పాములోకి వచ్చాను, ఇద్దరు ఇలా సుత్తి కొడతా ఉంటే నేను చెప్పాలనుకుంది మర్చిపోను. ఎక్కడ పని? చిట్టి రోబో. ఎందుకు అలా అన్నాను? ఎందుకంటే ఏడుపు వచ్చింది కదా. మరి అంత పెద్ద ముద్దుని నా మనసు పిండేశాడంటే ఆ నా కొడుకు నేను ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నీ కోటను అమ్మేసి ఆడిని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కుటింగ్, కటింగ్, పుట్టింగ్ అన్ని నువ్వే చూసుకో. నేను ఓన్లీ డైరెక్షన్. మన సినిమా తీసే విషయం ఆ సినిమా వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గతి అవుతుంది. ఇప్పుడు చూసే సూర్య ఊరికే ఉంటాడా? ఈ పాటికి మా నోడు గురించి హైదరాబాద్ వెళ్ళి హీరోలందరితో మీటింగ్ పెట్టి భయంతో గోలెట్టేస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు, మన సినిమా రిలీజ్ రోజు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, విశాల్, ఆర్య, గిరి అందరికి విరోచనాలు మాత్రలు వేసుకోకుండానే రాయ్ వాల్ట్రో, నువ్వు నా తోడబుట్టినోడివి, నా రక్త సంబంధానివిరా. నాకు నువ్వంటే ఇష్టంరా, కానీ నేను ఇష్టం లేనంటే నటిస్తా. ఎందుకో చెప్పనా, నీకు మాత్రం నటించడం తెలుసా, మాకు నటించడం తెలీదా? దీనికోసమే కదరా ఇన్ని రోజులు గొడవలు. ఇంత ప్రేమను వాడు చెప్పి చావచ్చు కదా. అన్నదమ్ముడు అన్నాక 1,00,000 ఉంటాయి. నేను వాడు పీక పిసుకుతాను, ఆ నా గొంతు కొరుకుతాడు. మీతో అలాగే కొట్టుకుంటూ ఆడుకుంటాం. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అడగడానికి నువ్వెవరా? ఎవర్రా నువ్వెవర్రా? పెప్పడ బస్తా. అమ్మరా బండోరా, మాట్లాడుతుంటే కొడతావేంట్రా? నన్ను పట్టుకుని ఎవరు అడుగుతావా? వాళ్ళు నా పెద్ద కొడుకురా, నువ్వు నా రెండో కొడుకు. నేను మీ డాడీని.
డాడీ నాకు డాడీ డాడీ ఓ మై డాడీ నిన్ను చూస్తేనే ఆనందమే. సరిపోయింది, ఇద్దరిని మోసుకెళ్ళ. ఆ అమ్మాయి వాడి కంటపడిన దగ్గర నుంచి ఈ వాటర్ గార్డ్ మన కంటపడట్లేదురా. అందుకని నీ ముందే తిరుగుతూ ఉండాలా? ఆ పశువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? స్పీడ్ పెంచి వాళ్ళని అడ్డుకుని ఏంటో అడిగానేసు. పోనీ పోనీ, త్వరగా పోనీ. దిగరా కిందకి. పశువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పరా? కసాయి సంతకు అయినా ఏమన్నా? వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తాం. ఈ వ్యాపారం చేసేది ఎవరు చెప్పు. రేటు తగ్గించేనయ్యా. చెక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వు. వీటిని తీసుకెళ్లి పాలాపారం చేస్తావా ఏంటి? చంపి మాంసం, తోలు, ఎముకలు అన్నిటినీ విడివిడిగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటావు కదా. తీతి క్రాస్ వాడు ఎప్పుడు వస్తారా? కాసేపట్లో వచ్చేస్తాం. తొందరగా రండి రా. అకాయ్, మీకు నెల జీతం ఎంత ఉంటుందేంటి? ఏం లేదు, పిల్లా పాపలు వదిలేసి ఇలా పశువులు వెంటబడి తిరుగుతున్నారే, అందుకే అడిగా. మాకు జీతాలేం ఉండవు. మరి ఒక పశువుకి ఇంత కమిషన్ తీసుకుంటారా? నోరు మూసుకోరా, ఇదంతా ఒక సేవ. ఓహో, సంఘ సేవ కోసమా?